అందరికీ నమస్కారం. నా పేరు విశ్వశ్రీ. నేను ఈరోజు ఆదిశంకరాచార్యుల గురించి చెప్పబోతున్నాను. వీరే ఆదిశంకరాచార్యులు గారు. ముందుగా ప్రార్థన శ్లోకాలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్యయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్యుల గురించి చెప్పబోతున్నాం. ఆదిశంకరాచార్యులు గారు భారతదేశంలో గొప్ప తత్వవేత్త మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి ప్రజలను సరైన మార్గంలో చూపిన మహానుభావుడు. ఆయనని జగద్గురు అని గౌరవంగా పిలుస్తారు. ఆయన క్రీస్తు శకం 788 ప్రాంతంలో కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. బాల్యంలోనే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పూర్తిగా అభ్యసించారు. ఆది శంకరాచార్యులు గారు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారు. ఆయన గురువైన గోవింద భగవత్పాదుల వద్ద విద్యాభ్యాసం బోధించారు. ఆయన భజగోవిందం, కనకదార స్తోత్రం, సౌందర్యలహరి వంటి అనేక భక్తి గ్రంథాలను రచించారు. ఆయన అద్వైత వేదాంతం అనే తత్వాన్ని బోధించారు. అద్వైతం అంటే ఒకటే సత్యం, బ్రహ్మం ఒకటే సత్యం, జగన్మిథ్య జీవో బ్రహ్మవై నపారః అనే సిద్ధాంతం ద్వారా జీవాత్మ పరమాత్మ ఒకటే అని బోధించారు. ఆయన కనకదార స్తోత్రంని రచించారు. కనక అంటే బంగారం, దార అంటే వర్షం. కనకదార అంటే బంగారు వర్షం. ఆది శంకరాచార్యులు గారు 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. దక్షిణం శృంగేరి, పడమర ద్వారక, తూర్పు పూరి, ఉత్తరం బద్రీనాథ్. ఆయన భజగోవిందం, సౌందర్యలహరి, కనకదార స్తోత్రం వంటి అనేక భక్తి గ్రంథాలను రచించారు. నేను ఆయనను చూసి ధ్యానం చేస్తాను, సత్యం వైపే నిలబడతాను, ధర్మం వైపే నిలబడతాను, అందరినీ సమానంగా చూస్తాను, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తానని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆదిశంకరాచార్యులు లాగానే ఉండాలి, సత్యం వైపే నిలబడాలని కోరుకుంటున్నాను. మనం రోజు శంకరాచార్యులు రచించిన భక్తి గ్రంథాలను చదివితే మనకు చాలా శుభాలు కలుగుతాయి. అందుకే అందరూ రోజు ఆదిశంకరాచార్యులు రాసిన భక్తి గీతాలను చదవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.